హాయ్, వెల్కమ్ టు అవర్ విద్యా ప్రేరణ. అండ్ మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను ఒక పెద్ద గొప్ప దీనితో నేను ఈవేళ మీ దగ్గరికి వచ్చాను. అది ఆ అంశం ఏంటంటే, భారత ప్రజలు గర్వించదగ్గ అద్భుతమైన కవి బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు. ఆయన రాసినటువంటి వందే మాతరం గీతం తెలుగువారి గుండెల్లో ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ వందే మాతరం గీతం చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ గీతం సారాన్ని, గొప్పతనాన్ని, భారత జాతి దానిని పాడుతూనే ఉంటారు. అది ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా వీటిని పాడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఎవరైనప్పటికీ కూడా, ముఖ్యంగా పాఠశాలల్లో ఈ గేయాన్ని ప్రతిరోజు పాడుతూ ఉంటారు. తర్వాత దీనిని మనం ఈ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా మరియు గణతంత్ర దినోత్సవ సందర్భాలలో ఈ గీతాన్ని మనం ఆలపిస్తూ ఉంటాం. జనగణ మన ఆఖరిలో ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత జనగణ మన గీతాన్ని, జాతీయ గీతాన్ని మనం పాడుతూ ఉంటాం. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గీతాన్ని పాఠశాలల్లో చదివించడం, పాడించడం చేస్తూ ఉంటారు. కానీ దాని యొక్క భావాన్ని మాత్రం పిల్లలకు తెలియదు. అంటే ఈ బాధ్యత ఎవరిది అంటే, ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు దీనిని పూర్తి వివరాలతో పిల్లలకి అందచేస్తే ఆ సారాన్ని వాళ్ళు గ్రహించి వాళ్ళలో దేశభక్తిని పెంపొందింప చేయడానికి ఉపయోగపడుతుంది. కనుకని దయచేసి ఈ విషయాన్ని పిల్లలతో ఈ భావాన్ని పంచుకుంటారని, ఎక్కడ స్పష్టత కోల్పోకుండా, పద స్పష్టత కోల్పోకుండా స్పష్టంగా దాన్ని ఉచ్చరించడం, నేర్పించడం ఇది ఎంతో అవసరమని చెప్పి, నేను జాతీయ గీతాన్ని కూడా దాని భావంతో గీతాన్ని కూడా ఆలపించడం జరిగింది. ఈ వందే మాతరం గీతం కూడా నేను మళ్ళీ ఈ ప్రయత్నం చేశాను. దీని భావాన్ని, ఈ గీతాన్ని నేను మీకు అందివ్వడానికి ఇప్పుడు వచ్చాను. కనుక తప్పక నన్ను నేను పాడినటువంటి ఈ గీతాన్ని, ఆలపిస్తున్నటువంటి గీతాన్ని, ఈ భావాన్ని మీరు శ్రద్ధతో వింటారని మరియు ఇలాగే పాడుతారని నేను భావిస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేసి 10 మందికి, ఆ లైకుల ద్వారా 10 మందికి ఇది చేరుతుందని నేను కోరుకుంటూ, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పటికి చాలా వరకు మీరు సహకారాన్ని అందిస్తున్నారు. ఇంకా ముందు కూడా ఇలాంటివి నేను ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఛానల్ ద్వారా నేను చేసినటువంటిది ఏమిటంటే, ఒకటి, విద్యకు సంబంధించినటువంటి పిల్లలకు ఉపయోగపడే పాఠాలు మరియు ఆధ్యాత్మికమైనటువంటి వాటిని, మూడవది ఈ ప్రేరణ సంబంధించినటువంటి విషయాలను నేను ఈ ఛానల్ ద్వారానే తెలియచేస్తున్నాను. కనుక మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు ఈ గీతాన్ని మీ ముందరికి తీసుకొస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం. శుభ్ర జ్యోత్స్న
పులకితయామిని పుల్ల కుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఇది రచించినటువంటి కవి మళ్ళీ ఒకసారి బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు. ఇది ఈ బ్రిటిష్ వాళ్ళు ముఖ్యమైనటువంటి కేంద్రంగా ఎంచుకొని భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి ప్రాచీనమైనటువంటి ఈ నగరం ఈనాటి కోల్కతా, దీన్నే వెస్ట్ బెంగాల్ అన్నటువంటి ప్రాంతం. అక్కడ పుట్టినటువంటి మహోన్నత వ్యక్తి బంకిం చంద్ర చటోపాధ్యాయ. ఇందులో ఉన్నటువంటి భావాన్ని నేను ఇప్పుడు చూపిస్తాను. మీరు ఒక్కసారి దాన్ని వింటారని ఆచరిస్తారని నేను మళ్ళొకసారి కోరుకుంటూ, వందే మాతరం అనగా భారత మాతకు వందనం. వందే మాతరం భారత మాతకు వందనం. సుజలాం సుఫలాం అనగా తీయనైన నీటితో, కమ్మని పండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరులతో విలసిల్లే భారత మాతకు వందనం. రాత్రులు తెల్లని వెన్నెలతో పులకిస్తూ, విరభూషణ చెట్లతో శోభిస్తూ, స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మీకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే భారత మాతకు వందనం అని. మలయజ శీతల మలయజ శీతల పచ్చనైనటువంటి చల్లని, శీతలం అంటే చల్లని గాలులతో, వందే సస్యశ్యామల ఇక్కడ పచ్చనైన పైరులతో విలసిల్లే భారత మాతకు వందనం. వందే మాతరం మీకు మా వందనం. శుభ్ర జ్యోత్స్న పులకితయామిని. జ్యోత్స్న అనగా వెన్నెల, అనగా తెల్లని, శుభ్ర అంటే తెల్లనైనటువంటి వెన్నెలతో పులకిస్తూ, పుల్ల కుసుమిత తుమదళ శోభిని పులకిస్తూ, విరబూసినటువంటి, పుల్ల కుసుమిత అంటే పువ్వులు విరబూసినటువంటి, పువ్వులు పూస్తున్నటువంటి చెట్లతో అందంగా శోభిస్తున్నటువంటిది. సుహాసిని పులకతయామని పుల్ల కుసుమిత ద్రుమదళ శోభిని చెట్లతో, ఎలా విరబూసినటువంటి చెట్లతో శోభిస్తూ, స్వచ్ఛమైనటువంటి నవ్వులతో. సుహాసిని, హాసిని అంటే నవ్వులతో, అంటే ఆనందంతో నవ్వినటువంటి నవ్వులతో, మధురమైనటువంటి మాటలతో మీకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే భారత మాతకు వందనం అని దీని భావం. మళ్ళీ ఒకసారి, భారత మాతకు వందనము. తీయని నీటితో, కమ్మని పండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరులతో విలసిల్లే భారత మాతకు వందనం. రాత్రులు తెల్లని వెన్నెలతో పులకిస్తూ, విరభూషణ చెట్లతో శోభిస్తూ, స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మీకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే భారత మాతకు వందనం. ఇది ఈ వందే మాతర గీతానికి భావం. దాన్ని రచించినటువంటి బంకిం చంద్ర చటోపాధ్యాయ ఈయన రాసినటువంటి ఈ గీతం, ఇది మనందరి గుండెల్లో చిరస్థాయిగా మనమున్నంతకాలం నిలిచిపోయినటువంటిదే కాక రాబోయే తరాలకు కూడా ఇది మనకు ఉపయోగపడుతున్నది. కనుకని దీనిని ఆలపించేటప్పుడు శృతి పక్వంగా మరియు
అక్షర స్పష్టతతో, పద స్పష్టతతో తప్పకుండా దీనిని ఆలపించడం వలన, దీని భావాన్ని తెలుసుకోవడం వలన రాబోయే తరాల వారు ఆ భవిష్యత్తుకు, భావితరాల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని వెలుగెత్తి చాటినటువంటి వాళ్ళం అవుతాం. బ్రిటిష్ వాళ్ళ చరిత్రను కూడా దీని ద్వారా మనం ఎందుకు ఇది రాయవలసి వచ్చింది అన్నటువంటిది కూడా వెతుకుతారు. అలాగే జనగణమన కూడా రవీంద్రనాథ ఠాగూర్ రాసినటువంటి అద్భుతమైనటువంటి జాతీయ గీతం. ఇది కూడా మనకి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తించారు. అంతటి అద్భుతమైనటువంటి ఈ గీతాలు మనకు ప్యాట్రియాటిక్ సాంగ్స్గా మనం చెప్పుకోబడుతుంది. కనుకనే తప్పకుండా వీటిని అందరినీ కూడా అనుసరిస్తారని, మరియు అందరూ వీటిని పాడతారని నేను భావిస్తూ, జై భారత మాతకు జై, జై హో భారత్, జయ జయ హో భారత్. నమస్కారం అందరికీ కూడా.